అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారు కదా. నాకెరక మీరు సూపర్ ఉంటారని ఇక ఇయ్యాల మన ధమాకా ఆర్తలల్లా దుమ్ము దులిపే ఆర్తలు చూడాలంటే ముందుగా మనం ఏం చేయాలి, హెడ్లైన్స్ చూడాలి. ఇక ఇంకేం చూస్తుండ్రులా చెప్పున మీరైతే హెడ్లైన్స్ చూసేయండి. ఊళ్ళల్లా ఉపాధి హామీ ఎంతవరకు పెరిగిందో వాళ్ళ కూలి. ఏడుకొండల ఎంకయ్యా ఈ కుంభకోణాలేంది చెప్పవయ్యా. ప్రెగ్నెంట్ అయ్యిండట రాయమల్లు, పడిపడి నవ్వుతున్నారు జనాలు. వాళ్ళను కాదనుకుండు కేసీఆర్, మల్లదెత్తుండు రేవంతం సారు. ఏపీల కొత్త పథకం అమలు చేస్తుంది ప్రభుత్వం. రేవంత్ని కలిసిన సినిమా పెద్దలు, మరి ఏమన్నాడో సీఎం సారు. తెలంగాణల కొత్త బస్సులు ఎప్పుడొస్తాయో తెలుసా అసలు. మాట నిలుపుకున్న ఎన్టీఆర్, ఆయనకెవరు సరిలేరు. ఊళ్ళల్లా ఉపాధి హామీ పథకం కింద ఎంతో మంది కూలి పని చేస్తున్నారనే సంగతి మనందరికీ ఎరకనే కదా. అయితే ఉపాధి హామీ కూలీలకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి ముచ్చట చెప్పిందులో. వాళ్లకు రోజుకిస్తున్న కూలి పెంచనీకే నిర్ణయం తీసుకున్నారు. మరి ఉపాధి హామీ పథకం కింద పనిచేసే అన్నలకు చెల్లెళ్లకు కేంద్రం ఎంత పెంచుతుంది అరుచుకుందాం పని. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొన్నేళ్లుగా అమల్లో ఉన్న ముచ్చట మనందరికీ ఎరకనే. అయితే అది సక్రమంగా అమలు చేసి బోగస్ కస్టర్లకు అడ్డుకట్ట వేసి కూలీ పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆలోచన చేస్తున్నది. గట్లనే పని వేళ మార్పు కూడా చేసి ఉపాధి కూలీల వేతనం 300 రూపాయలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నదట. ఇక దానికోసం ప్రత్యేక టీం ని కూడా ఏర్పాటు చేసిందంట. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇప్పుడు ఉపాధి కూలీలకు 236 రూపాయలు ఇస్తున్నారు. అట్లనే ఉపాధి హామీ కూలీలు ఇప్పుడు రోజుకు 4 గంటలు పనిచేస్తుండ్రులో. అయితే ఈ టైం ని కూడా ఇంకో గంట పెంచి 300 రూపాయలు ఇస్తదట. బోగస్ మాస్టర్లకు తావు లేకుండా మాస్టర్లను ఉపాధి సిబ్బంది, ఏపీడీలు, ఏసీఓలు, ఎంపీడీఓలు ఎప్పటికప్పుడు చెక్ చేయాలని కేంద్రం స్పష్టం చేసిందులో. అయితే రోజుకు 300 రూపాయలు వేతనం అందాలంటే ఏ ఏ పనులు చెయ్యాలి, ఎంత సమయం చెయ్యాలని దాన్ని ప్రత్యేక విభాగం చూస్తదట. అయితే ఉపాధి కూలీల వేతనాల పెంపు కోసం ప్రభుత్వం కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. పనులను ముందుగానే గుర్తించి మరిగా పని చేసే నేల కూలీలకు పనిచేసేటట్టు అనుకూలంగా ఉన్నదా లేదా చూడాలని చెప్పింది. పని ఏళ్లల్లా మార్పులు చేసిడే గాక మాస్టర్లను ఏపీడీలో, ఏసీఓ, ఎంపీడీఓలు రోజు తనిఖీ చేయాలన్నది. గట్లనే కూలీల పని వేళలు, కొలతలు తేడా లేకుండా లెక్కబెట్టాలని, వేతనాల రసీదులు ఖచ్చితంగా ఇయ్యాలని కేంద్రం స్పష్టం చేసింది. వెంకన్నస్వామి సన్నిధి తిరుపతి పరకామణిలా భారీ కుంభకోణం జరిగిందని బోర్డు సభ్యుడు ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. పరకామణిలా 1 కాదు 2 కాదు ఇంచుమించు 100 కోట్ల విలువైన కుంభకోణం జరిగిందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి ఆయన ఫిర్యాదు చేసిండు. ఇంతకు ఆయన ఎవరు, ఆ కుంభకోణం ఏంది సంగతంతా చూద్దాం పండి. గా నడుమ తిరుపతిలా కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు ముచ్చట బాగా వైరల్ అయింది. ఇక ఇప్పుడు తిరుపతి పరకామణిలో భారీగానే కుంభకోణం జరిగిందని బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపణలు చేసిండు. ఈ విషయం విచారణ చేసి బాధ్యుల మీద గట్టిగానే చర్యలు తీసుకోవాలని కోరిండు. అట్లనే టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడుకు కూడా వినతి పత్రం అందించిండు. తిరుమలల పరకామణిలో పెద్ద జియర్ తరఫున సివి రవికుమార్ అనేటాయన విదేశీ కరెన్సీని లెక్కబెడుతుండే అని భానుప్రకాష్ రెడ్డి తన ఫిర్యాదులా రాసుకొచ్చిండు. కొన్నేళ్ల సంది ఆయన సీక్రెట్ గా 200 కోట్ల దాకా విలువ చేసే బయట దేశం నోట్లను బయటకు పంపించిండని అనుమానం ఉన్నట్టు లేఖలు చెప్పిండు. ఇక సెక్యూరిటీలు కూడా గుర్తుపట్టకుండా ఆపరేషన్ చేసుకొని పేల సీక్రెట్ గా అరగుడ పెట్టించుకున్నాడని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించిండు. 2023 ఏప్రిల్ 29న రవికుమార్ పరకామణిలో ఉన్న వెంకన్నస్వామి గల్లెపెట్టలకెళ్లి పైకం తీసుకొని పోగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిండని భానుప్రకాష్ రెడ్డి అంటాడు. దీనిపైనే నేను ఎంబటే విజిలెన్స్ సహాయ భద్రతాధికారి సతీష్ కుమార్ కు పోలీసులకు ఫిర్యాదు చేసిన రవికుమార్ పై ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని చెప్పిండు. కానీ నిందితుడిని అరెస్ట్ చేయకుండా అదే ఏడాది సెప్టెంబర్లో లోక్ అదాలత్లో రాజీకి వచ్చిర్రని కూడా చెప్పిండు. గా టైంలో కొంతమంది టీటీడీ అధికారులు, పోలీసులు మరికొంతమంది కలిసి రవికుమార్ను బెదిరించి 100 కోట్ల విలువైన ఆస్తులను రాయించుకున్నారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించిండు. దీనిపైన విచారణ చేసి నిజాలను బయటకు తీయాలని ఆయన కోరిండు. ఏడుకొండల వెంకన్నస్వామి దగ్గర ఈ కల్తీలు, కుంభకోణాలేందని అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
గీ ఆర్తల ముచ్చట్ల పడి మా రాయమల్లు మామ ముచ్చట్నే మర్చిపోయినా. అసలు ఈ మనిషి ఏడున్నాడో ఏం చేస్తున్నాడో ఓ పారి పిలువనన్న పిలుస్తా. మామా, ఓ మామా, ఓ రాయమల్లు మామ, ఏడునవే? అగో ఏంది కోడలా మంచి ఫ్లోలో ఉత్తరం రాస్తా అంటే గట్ల విలబడితేవి. ఆగాగు, నా పిలువుడు సరే గాని నువ్వేంది, నీ ఏషమేంది? ఆ దిష్టి బొమ్మకు నైట్ వేసినట్టున్నావు. అరే గా ఏచ వెనకాలనే ఒక కథ ఉన్నది కోడలా. నీ అస్సలు ముచ్చటేందో నాకు తెలియదు గాని ముందుగా ఏషం ఇప్పి జప్పున పోయి వార్తలు అట్టుకురాపో. అగో ఆర్తలు గిర్తలు ఏం లేవున్నాడు. అగ్గో గట్ల మాట్లాడతావేంది మామా? నువ్వు ఆర్తలు దేందే, నేను జనాలకి ఏం చెప్పాలి? అగో నువ్వే అంటివి కదా కోడలా, అరచేతిలో సెల్ ఫోన్ ఉంటే ప్రపంచం అంతా మన తానా ఉన్నట్టే అని. ఇప్పుడు చెప్పే ఏం చెప్తావు? అదేంది మామా, ఏదో గట్ల అన్న గాని నువ్వు తేంది నేను ఎప్పుడైనా ఆర్తలు చెప్పినా చెప్పు. ఇది సరే గాని ముందు నువ్వు ఆ ఏషం ఇప్పి నీ ఏషంలకు రాపో, జనాలు నవ్వుతారే. అరే కోడలా, మీ అత్తనైటి దండం మీద వేసుంటే ఎత్తుకొని వచ్చిన వాళ్ళు నవ్వుతారు వీళ్ళు నవ్వుతారు అని చెప్పి ఇప్పుడు ఒంటి మీద ఉన్నటువంటి నైటి నింపమంటావా ఎట్లా? నీకేమైనా పిచ్చా మామా? ఆయన గా నైట్ ఏచుడేందే, నాకు ఒక్క ముక్క అర్థమైతే లేదు. నేను ఆఫీస్కి 1 నెల రోజులు సెలవు పెట్టినా కోడలా, అందుకనే ఈ నైట్ వేసిన. నువ్వు నైట్ వేయనీకే ఆఫీసు సెలవులు పెట్టనీకే సంబంధం ఏంది? అసలు నువ్వు ఏం చెప్తున్నావు అర్థం కాక నాకైతే తలకాయ ఖరాబ్ అవుతుంది. అగో కోడలా, నేను ఆఫీస్కు సెలవులు పెట్టింది గిసువంటి సెలవులు కాదు, ప్రసూతి సెలవులు కోడలా. ప్రసూతి సెలవులా? నిజంగానే నీకు మైండ్ దొబ్బినట్టుంది మామ. గా సెలవులు గవర్నమెంట్ ప్రైవేట్ సంస్థలలో పనిచేసే ఆడోళ్ళకి ఇస్తారు, మొగోళ్ళకి కాదు. అది కూడా తెలియదా? నీ బుర్ర తక్కువ మాలోకం. అరే ఉత్త ఆడోళ్ళకే కాదు కోడలా, ఈ మధ్యన మొగోళ్ళకు కూడా ఇస్తున్నారు గిసువంటి సెలవులు. అందుకే నేను కూడా ఆఫీస్కు సెలవులు పెడుతున్నా. అయినా సెల్ ఫోన్ చేతులు ఉంటుంది. అబ్బో గీ ముచ్చట తెలియదా నీకు? తంతాడు అక్కో ఇక్కడ ఇక్కడ. ఏంది మామ, మొగాయనకి ప్రసూతి సెలవులు ఇచ్చుడేంది? మరి ఈ చిత్రం కాకపోతే? అరే అవును కోడలా, అబ్బో బీహార్లా వైశాలి జిల్లాల హసన్పూర్ ప్రాంతంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలో ఒక అన్న టీచర్గా కొలువు చేస్తున్నాడట. ఆయనే గిట్ల ప్రసూతి సెలవుల కోసానికని చెప్పి అప్లికేషన్ లెటర్ పెట్టిండట. ఆయనకు లెటర్ శాంక్షన్ అయింది, సెలవులు కూడా ఇచ్చిళ్ళు. గాననే ఫాలో అయ్యి నేను ఈ కథ ముంగటేసుకున్నా. మంచిగానే ఉన్నది నీ ముచ్చట. చివరికి ఇక సార్ ముచ్చట ఏమైందో చెప్పు. ఏమున్నది కోడలా, ఈ ముచ్చట కాస్త సోషల్ మీడియాలో లీక్ అవుతోంది. ఆ నోట వాడి ఈ వీడియో కాస్త చిన్నగా పెద్ద సార్లకు చేరిందట. వాళ్ళు చూసి నోరెలో పెట్టి ఓరి అక్క గిదెక్కడ కథరు, ఇదంతా టెక్నికల్ ప్రాబ్లంతోనే అయ్యిందని చెప్పి వాళ్ళు మళ్ళీ క్లారిటీ ఇచ్చిండ్రట. ఎంత టెక్నాలజీ ప్రాబ్లం వచ్చినా ఆడోళ్ళు మొగోళ్ళు ఆడోళ్ళు అవుతారా మామ? నీ ఇచ్చంత్రం పాడుగాను. అరే ఇచ్చంత్రమో ఈ చిత్రమో మనకెందుకు కూడలా, ప్రసూతి సెలవులు అని చెప్పి పెట్టిండు, పెద్ద సార్లు శాంక్షన్ చేసిండు, దుబ్బ ఎంజాయ్ చేసి వచ్చిండు. ఆ కాన్సెప్టే మనం ఎత్తుకున్నాం. అబ్బో రే తన్నకరా, నీ పెద్ద మరదలతోనే మాట్లాడి చూసినవా కూడలు? అసలు అవుతలేడు కొడుకు. సరే నేను చెప్పగాని నువ్వు పైలం, నువ్వు వచ్చేదాకా నాకు ఆర్తలు ఇబ్బంది అయ్యేటట్టే ఉంది. అబ్బా కూడలా, ఇంతసేపు నన్ను ఒర్రి చాగం చేస్తాను కానీ లోపల బాగున్నాడు, ఆయనకి బుక్కెడేమన్నా జ్యూస్ పోద్దామని ఆలోచన చేస్తున్నావు. తన్నకరా పోతుంది. పో కూడలా, బాగా కోపం అవుతున్నాడు. పో పో పో, నేను ఎట్లా పెద్ద సార్లకు పంపిస్తా పోయి లెటరు. సరే మామా, సూషిన్రానుల్లా మా మామ సంగతి బట్టగాల్చి మీదేశుడు అంటే గిదే. మళ్ళా అన్ని ముచ్చట్లు ఆయన చెప్పుకొచ్చిండు, మళ్ళా నన్ను అన్నవట్టే. ఇక ఈ ముచ్చట పక్కన పెట్టి ఇప్పుడు ఇంకో అర్థం చూద్దాం పాని. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన ఆ వ్యవస్థను మళ్లీ తిరిగిదేనికే రేవంత్ సర్కార్ ప్రయత్నాలు చేస్తుంది. మళ్ళా రాష్ట్రంలో మొదటి వైభవం తీసుకురానికే నిర్ణయం తీసుకుంది. మరి గదేం వ్యవస్థ? అసలు రేవంత్ సార్ తీసుకున్న గా నిర్ణయం ఏంది? ఓ పరి చూద్దాం పని. తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఓ వ్యవస్థ రానున్నదుల్లా గ్రామ స్థాయిల రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయనీకే రేవంత్ రెడ్డి సర్కారు జనంత గట్టిగానే ఎత్తున్నది. ఇక రాష్ట్రంలో దాదాపుగా 11,000 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయట. ఇప్పుడు ప్రతి ఊరికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనీకే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు గట్టిగానే ఎత్తున్నది. బీఆర్ఎస్ సర్కారు ఏలుబడిలా వీఆర్ఓ వీఆర్ఏలుగా పనిచేసిన వాళ్ళను ఇతర శాఖలల్లా సర్దుబాటు చేసి ఇక వాళ్ళతో పాటు కొత్త నోటిఫికేషన్ వేసి భర్తీ చేయాలనే ఆలోచనలా రేవంత్ రెడ్డి సర్కారు ఎత్తున్నదయ్యా. ఇప్పటికే ధరణి స్థానంలో భూభారతిని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ స్థాయిల రెవెన్యూ వ్యవస్థ కూడా బలంగా ఉండాలని గట్టిగానే అంటున్నది.
ఇక ఈ మేరకే భూ పరిపాలన ప్రధాన కమిషనర్ అయినటువంటి సిసిఎల్ఏ నవీన్ మిత్తల్ రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసిండయ్యా. విఆర్ఓ వ్యవస్థ రద్దుకు ముందు గతంలో విఆర్ఓలుగా పనిచేసిన వాళ్లకు ఈ జేఆర్ఓలుగా తీసుకునే అవకాశం కూడా ఉన్నదట. ఇక డిగ్రీ చదివి గతంలో విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన వాళ్ళను డైరెక్ట్ గా ఈ పోస్టుల కోసం రెవెన్యూ శాఖల తీసుకుంటారని చెప్పి ముచ్చట గట్టిగానే వినబడుతున్నది. అయితే రాష్ట్రంలో 3600 విఆర్ఓలు 2000 మంది వరకు విఆర్ఏలు ఉండగా వాళ్లను వివిధ శాఖలకు పంపించిండ్రయ్యా. ఇక వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా మిగతా 5300 పోస్టులను ఏ రకంగా భర్తీ చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదట. ఇంటర్ల లెక్కల సబ్జెక్టు చదివిన వాళ్ళను కూడా డైరెక్ట్ గానే ఈ జేఆర్ఓ పోస్టులకు తీసుకునే అవకాశాలు ఉన్నాయట. ఇక ఇట్లా డైరెక్ట్గా భర్తీ చేసే జూనియర్ రెవెన్యూ అధికారి సర్వేయర్ పోస్టులు పోగా మిగిలిన వాటిని రాత పరీక్ష నిర్వహణ చేసి భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వం భావన చేస్తున్నదట. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినప్పుడు కొంతమంది విఆర్ఓలు కోర్టు దాకా కూడా పోయినరట. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు మళ్ళా విఆర్ఓ వ్యవస్థను తీసుకొస్తుండటోని కొంతమంది నిరుద్యోగులకైనా ఉద్యోగం దొరికే అవకాశం ఉందంటున్నారు పబ్లిక్. సంధ్య థియేటర్ కాడ అల్లు అర్జున్ సార్ ఇష్యూతోని ఆ తల్లికి ధైర్యం వచ్చిందో బలం వచ్చిందో తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్ సార్ మీద ఓ తల్లి ఓ వీడియో చేసి పెట్టింది. ఇక దాంతోని ఆయన పైన గత 2-3 రోజులు మస్తు సోషల్ మీడియాలో ట్రోలింగ్లు జరిగినాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ సార్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని అందరి నోళ్లు మూసేటట్టు చేసిండు. గా ముచ్చటేందో పురాగా చూద్దాం పండ్రి. సంధ్య టాకీస్ దగ్గర జరిగినటువంటి సంఘటన రాష్ట్రమే కాదు దేశం అంతటా కూడా పెద్ద దుమారమే రేపిందుల్లా. దీంతోని అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు బెనిఫిట్ షోలకు టికెట్ రేట్లు పెంచేదే లేదని చెప్పి అనుమతి ఇయ్యనంటే ఇయ్యమని చెప్పి ఖరాఖండిగా ప్రకటన చేసిన సంగతి మన అందరికి ఎరికైనదే. ఇక ఈ ముచ్చట్లల్లా ప్రభుత్వంతో సంధి కుదుర్చుకోనికే టాలీవుడ్ పెద్దలంతా తెలంగాణ ప్రభుత్వంతో గురువారం నాడు సమావేశం అయ్యిండ్రన్న ముచ్చట కూడా మనకి ఎరికైనదే. అయితే సీఎం రేవంత్ రెడ్డి సార్తోని మీటింగుకు హీరోలు కానీ డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ సినిమా పరిశ్రమ నుంచి పెద్ద తలకాయలు అయితే ఆదరు గట్టిగానే పడ్డారయ్యా. కానీ వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా సీఎం రేవంత్ రెడ్డి సారు మాత్రం అసెంబ్లీలో చెప్పిన మాటకు వెనకకు తగ్గేదే లేదు అనుకుంటా అసెంబ్లీలో చెప్పిన మాట మీదనే నిలబడి బెనిఫిట్ షోలకు అనుమతి లేదని చెప్పి టికెట్ల రేట్లు పెంచుకునేదే లేదని చెప్పి కుండ బాధలు కొట్టిండయ్యా. సినిమా విడుదల టైంలల్లా టికెట్ల రేట్లు పెంచనీకే కుదరదని చెప్పి అంతేకాకుండా ఇప్పటి నుండి బెనిఫిట్ షోలు కూడా ఉండవని తేల్చి చెప్పిండయ్యా మన రేవంత్ రెడ్డి సారు. బౌన్సర్ల ముచ్చట్లల్లా మాత్రం నేను సీరియస్ గా ఉంటానని ప్రజల భద్రతనే నాకు ముఖ్యమని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సార్ అన్నాడు. ఇప్పటి నుంచి అన్ని భద్రతలు ఏర్పాట్లు చేసుకుంటేనే ఈవెంట్లకు పర్మిషన్ ఇస్తామని కూడా చెప్పిండయ్యా. ఇక ఈ భేటీకి వచ్చిన నాగార్జున సారు సీఎం రేవంత్ రెడ్డి సారుకు ప్రత్యేకంగా శాల్వా కప్పిండు. ఇక వెంకటేశన్ సార్ ఏమో బొకే ఇచ్చిండు. ఇక ఈ మీటింగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సారు అంతా ముందుండి నడిపించిండనే చెప్పాలి ఈ కథనంతా. ఇక యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలని చెప్పి సీఎం సార్ను నాగార్జున ఊరగా డ్రగ్స్ క్యాంపెయిన్ మహిళా భద్రత క్యాంపెయిన్ లో సెలబ్రిటీలు సొరవ చూపాలని చెప్పి ప్రకటనలు చేసేటందుకు కూడా ముందరికి రావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సార్ అన్నాడయ్యా. సంధ్య టాకీస్ దగ్గర జరిగినటువంటి ఘటన ఓ మహిళ మరణించుడుతోనే గింత సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి సార్ జనంతా ఘాటుగానే వాళ్ళ మీద రియాక్ట్ అవ్వకుండా చెప్పిండు. మరి ఇంతకు రేవంత్ రెడ్డి సార్ చెప్పిన మాటలకు సినిమా పెద్దలు ఈయన ఏమనుకున్నారో ఏందో తెలియదు కానీ తలకాయ కిందికేసుకొని నీళ్లు నములుకుంటా మాత్రం అవతల పడ్డారట. దళితుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పథకాలను అమలు చేస్తుంది. ఇప్పుడు కేంద్రంలో అమల్లో ఉన్న ఓ పథకాన్ని ఏపీ పథకం ఉన్నతితో అనుసంధానం చేసింది. ఈ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలకు ఆటోలతో పాటు వ్యవసాయ పనిముట్లు కూడా రాయితీ మీద ఇస్తారంట. అంతేకాదు వీటిని కొనుగోలు కోసం వడ్డీ లేని రుణాలు కూడా బ్యాంకు ద్వారా అందిస్తారట. మరిగా పథకం ఏంది, ఆ కథ ఏంది చూసొద్దాం పండ్రి. ఏమండోయ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్ర పథకాలను అనుసంధానం చేస్తా ఉపాధిని కల్పిస్తుందండి. రీసెంట్గా ప్రభుత్వం దళితులకు ఉపాధి కల్పించడానికి సిద్ధమై కేంద్రం తీసుకొచ్చిన పిఎం ఆజాన్ పథకాన్ని రాష్ట్ర పథకమైన ఉన్నతితో అనుసంధానం చేస్తుందండి. ఈ పథకంతోనండి ప్రభుత్వం దళితులకు ప్యాసింజర్ ఆటోలు వ్యవసాయ పనిముట్లపై రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుందండి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4074 మందికి ప్యాసింజర్ ఆటోలను ఇవ్వాలని ఈ ఆటోల సేకరణ కోసం టెండర్ కమిటీలను ప్రభుత్వం నియమించిందండి. ఈ పథకం కోసం మొత్తం 122 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేసిందండి.
ఏమండో ఇక పోతే కేంద్ర రాయితీ నిధులను బట్టి ఈ పథకాన్ని అమలు చేస్తారండి. ఇంకా అంతేకాదండో ప్రభుత్వం ఆటోలతో పాటుగా ఉన్నతి పథకం కింద ఎస్సీ రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా 2685 మందికంటే 150,000 విలువ చేసే వ్యవసాయం పనిముట్లను అందించబోతుందండి. ఇవండి వీటిలలో చెప్పుకుంటేనండి వ్యవసాయంలో కీలకమైనటువంటి పవర్ స్ప్రేయర్లు, బోర్ డ్రిల్లర్లు, మోటార్ ఇంజన్లు అండి. అలాగేనండి మోటార్ రివైండింగ్ మిషన్లు కూడా ఉన్నాయండి. ఇక 50% రాయితీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందగా లబ్ధిదారులకు వడ్డీ భారం లేకుండా చెయ్యాలని మరో కీలక నిర్ణయం తీసుకుందండి. ఇప్పటికే డ్వాక్రా సంఘాలల్లా ఎస్సీ మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్న సంగతి మనకు తెలిసిందే కదండి. ఆ మేరకండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాయితీ లబ్ధిదారుడి వాటా పోగా ఆటో కొనడానికి అవసరమయ్యే 135,000ను ప్రభుత్వం అండి 0 వడ్డీ రుణంగా అందిస్తుందండి. ఏమండోయ్ ఆటోలు మాత్రమే కాదండి ఎస్సీ రైతులకు అందించే వ్యవసాయ పరికరాలు కూడా ఇదే చెందుతాదండి. మరి పథకాలు రుణాలు ఒక ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం అనేది తప్పు కాదు కానండి, మరి మాకిచ్చేది లేదా, మాది ఓటు కాదా అని అంటున్నారండి మిగతా కులస్తులు. నిజమే కదండి. మరి ప్రభుత్వ పెద్దలు మిగతా వాళ్ళ పట్ల కూడా కుసింత ఆలోచన చేస్తే బాగుండేమో అని నేను అంటలేదండి. కొంతమంది చెవులు కొరుక్కుంటున్నారండి. ఆర్టీసీ బస్సులల్లో రద్దీని తగ్గించడానికే రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుందుల్లో. ఈ క్రమంలోనే తెలంగాణలో ఇప్పుడు కొత్త బస్సులను నడపాలని చూస్తుందట. దానికోసం సాయం కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిందట. మరిగా బస్సుల ముచ్చటేంది, ఎప్పటి నుంచి రోడ్డెక్కుతాయి, పూర్తిగా తెలుసుకుందాం పండి. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి మనందరికీ ఎరకనే కదా. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిండ్రు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులల్లా ఆధార్ కార్డు చూపించి 0 టికెట్ తీసుకొని మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. ఈ పథకం అమల్లోకి రాకముందు తెలంగాణ వ్యాప్తంగా రోజువారీ బస్సు ప్రయాణికుల సంఖ్య 25 నుంచి 30 లక్షలు ఉండేది. ఇక పథకం అమలు చేసినాక ప్రయాణికుల సంఖ్య డబుల్ పెరిగిందుల్లో. దాదాపుగా 55 లక్షలకు పైగానే ప్రయాణికులు ప్రతిరోజు ఈ ఫ్రీ బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. దీంతోని బస్సులలో రద్దీ బాగా పెరిగింది. కొన్ని సందర్భాలలో అయితే కాలు పెట్టనీకే కూడా జాగుంటలేదు. టికెట్ తీసుకునే మోగోళ్లు నిలబడి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి రావట్టే. దీంతోని రద్దీకి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త బస్సులను తీసుకురావాలని అనుకుంటుంది. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ సారు పలు సందర్భాలల్లో కొత్త బస్సులపై ప్రకటన కూడా చేసిండ్రు. ఇక ఇప్పుడు అస్సలు ముచ్చట ఏందంటే డిజిటల్ బస్సుల కన్నా ఎలక్ట్రిక్ బస్సులపై కాంగ్రెస్ సర్కారు మొగ్గు చూపుతుంది. కాలుష్యం తగ్గించనీకే ఈ ఎలక్ట్రానిక్ బస్సులు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయిందంట. అయితే కొత్త ఎలక్ట్రానిక్ బస్సు 1,50,00,000 ఉంది. ఇక అధిక భారం ప్రభుత్వంపై పడే అవకాశం ఉంది. అందుకే ఈ ఖర్చు తగ్గించనీకే కేంద్ర సాయం కోరనున్నారు. ఇప్పుడున్న పాత డిజిటల్ బస్సులను ఎలక్ట్రానిక్ బస్సులాగా మార్చనీకే ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తుంది. రెట్రో ఫిట్మెంట్ పాలసీతోని ఈ పాత బస్సులను ఎలక్ట్రానిక్ బస్సులుగా మార్చనీకే కేంద్రాన్ని రేవంత్ సర్కార్ సాయం కోరింది. పాత బస్సులను ఎలక్ట్రానిక్ బస్సులుగా మారిస్తే సంస్థ పైన వ్యయ భారం తగ్గే ఛాన్స్ ఉందని భావిస్తుండ్రట. కేంద్రం దీనికి అనుమతిస్తే తక్కువ ఖర్చుతోనే ఎలక్ట్రిక్ బస్సులు తెలంగాణ రోడ్లపై తిరుగుతాయి. అయితే మహిళలకు ఫ్రీ బస్సు టికెట్ పెట్టిన రాష్ట్ర సర్కారు మంచి నూనె, బియ్యము, కందిపప్పు ఇట్లా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దగానే ఉంది. కానీ నిత్యావసర సరుకుల మీద ధరలు పెంచి మళ్ళా మాపైనే భారం మోపుతున్నారు అంటున్నారు పబ్లిక్. అగ్గో ఇదొక కొత్త ముచ్చట వచ్చింది, చూద్దాం పండి. జూనియర్ ఎన్టీఆర్ సార్ నటించిన దేవర సినిమా విడుదలై చాలా రోజులే అయింది. అయితే ఆ టైంలో ఎన్టీఆర్ అభిమాని మాట్లాడిన ఒక వీడియో చాలా వైరల్ అయిన ముచ్చట మీకు ఎరకనే కదా. క్యాన్సర్ తోని బాధపడుతున్న ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ దేవర సినిమా చూసేదాకా తనని బతికియమని తల్లిని ఏడుకున్నాడు. అంతేగాక ఇది వీడియో తీసి సోషల్ మీడియాలో వెట్టుడుతోని అప్పట్లా జోరుగా ప్రచారం అయింది. ఇక శివరాఖరికి ఈ ముచ్చట జూనియర్ ఎన్టీఆర్ సార్ కు తెలిసింది. తన అభిమాని అంత బాధలో
ఉండి చూసిన ఎన్టీఆర్ కౌశిక్ తోని వీడియో కాల్ మాట్లాడి ధైర్యం చెప్పిండు. అంతేగాక దవాఖానకయ్యే ఖర్చంతా ఆయనే పెడతానని మాటిచ్చిండు. అయితే ఈ విషయం దేవర సినిమా విడుదలైన తర్వాత అందరూ మర్చిపోయారు. కానీ ఇన్ని దినాలకు ఉన్నట్టుండి కౌశిక్ తల్లి మీడియా ముంగటికి వచ్చి మాట్లాడుతోని మళ్ళా పాత ముచ్చట ముంగటికి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ సార్ మాటిచ్చి తప్పిండని కౌశిక్ తల్లి మీడియా ముంగట చెప్పింది. అంతేగాక ఇప్పటిదాకా దవాఖానా బిల్లులు అన్ని మేమే కట్టినాం అన్నది. ఇంకా కట్టేటి బిల్లులు చాలానే ఉన్నాయని డిశ్చార్జ్ గానికి ఎదురు చూస్తున్నామని చెప్పింది. ఇక ఈ విషయం కూడా ఎన్టీఆర్ సార్ కెరికౌడుతోని కొన్ని గంటలనే కౌశిక్ దవాఖానా బిల్లులు మొత్తం కట్టేసిండు. దాంతో వెంటనే కౌశిక్ దవాఖానా నుంచి డిశ్చార్జ్ అయిపోయిండు. అయితే ఎన్టీఆర్ దవాఖానా బిల్లులు అన్ని కట్టుడుతోని కౌశిక్ తల్లి ఆయనకు ధన్యవాదాలు చెప్పింది. ఎన్టీఆర్ సార్ సాయం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని పొగిడింది. అయితే ఎన్టీఆర్ సార్ షూటింగ్లో గిట్లా బిజీగా ఉండి బిల్ విషయం మర్చిపోతే అలా పిఏకో మేనేజర్కో ఫోన్ చేసి అడగాలి గాని ఇట్లా మీడియా ముంగటగా తల్లి రచ చేసిందో అంటున్నారు పబ్లిక్. ఆమె మాత్రం తను ఎక్కడ ఎన్టీఆర్ సార్ను తప్పుగా మాట్లాడలేదని మీరే తప్పుగా అర్థం చేసుకున్నారన్న మాట మార్చింది. మరి గిట్లా ఓ సెలబ్రిటీ జాలిగుణంతో సాయం చేస్తారని ముందటికత్తే ఆయన గురించే మీడియా ముంగట మాట్లాడు తప్పుడు కాదా? అట్లా మాట మార్చుడు ఎంతవరకు కరెక్టు ఆ తల్లికే తెలియాలి. ఏ పేదోళ్ళకైనా ఆపదత్తే మళ్ళొకసారి ఏ సెలబ్రిటీ అయినా సాయం చేయడానికి ముందటికత్తరా అంటున్నారు ఇదంతా చూసిన పబ్లిక్. ఇగో మల్లోపారి మనం ఇవాళ ఏం చెప్పుకున్నామో హెడ్లైన్స్ చూద్దాం పండి. ఊళ్ళల్లా ఉపాధి హామీ ఎంతవరకు పెరిగిందో వాళ్ళ కూలి. ఏడుకొండల ఎంకయ్యా ఈ కుంభకోణాలేంది చెప్పవయ్యా. ప్రెగ్నెంట్ అయ్యిండట రాయమల్లు, పడిపడి నవ్వుతున్నారు జనాలు. వాళ్ళను రాదరుకుండు కేసీఆర్, మల్లదెత్తుండు రేవంతం సారు. ఏపీల కొత్త పథకం అమలు చేస్తుంది ప్రభుత్వం. రేవంత్ని కలిసిన సినిమా పెద్దలు, మరి ఏమన్నాడో సీఎం సారు. తెలంగాణల కొత్త బస్సులు ఎప్పుడొస్తాయో తెలుసా అసలు? మాట నిలుపుకున్న ఎన్టీఆర్ ఆయనకెవరు సరిలేరు. అబ్బా చూసిండ్రు కదా మన ధమాకా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తున్నాయిలే అన్నట్టు. మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలు మీకు నచ్చినాయా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకేమనిపిస్తే అది కామెంట్ చేయండి. అట్లనే మన మెగా9 టీవీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ధమాకా దుమ్ము దులిపే ఆర్తలతోటి మళ్ళీ కలుసుకుందాం. ఉంటాం మళ్ళా.